కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 50 సంవత్సరాలుగా పైగా ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఒక్క ప్లేస్కి తీసుకొని వచ్చే మెమరీస్ అన్నింటినీ కూడా జ్ఞాపకాలన్నింటిలో సూపర్ సీనియర్ అందరికీ ఆర్గనైజ్ చేస్తాము. సూపర్ సీనియర్ అందరికీ ఆర్గనైజ్ అందరికీ ఇక్కడికి వచ్చి నా చిన్ననాటి జ్ఞాపకాలు. ఇది నా ఫ్రెండ్ 10th క్లాస్ నుంచి. సో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని చాలామంది మిస్ అయ్యారు. సో ఈరోజు ప్రోగ్రామ్కి రెగ్యులర్గా రావడం జరిగింది. చాలామంది మా ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. బట్ సారీ, నెక్స్ట్ ఏ కార్యక్రమం అయినా కూడా నా బ్యాచ్మెంట్స్ అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు శ్రీకాకుళం డివిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో అదే స్కూల్కి ఒక గెస్ట్గా రావడం అనేది చాలా గర్వపడమైన విషయం. ఈరోజు ఒక గెస్ట్గా ఒక స్టూడెంట్గా ఈ ప్రోగ్రామ్ని రిప్రజెంట్ చేయడం సంతోషంగా భావిస్తాను. ఆర్గనైజ్ చేసిన సీనియర్స్కి అండ్ లెక్చరర్స్కి ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. వాళ్ళు నేర్పించిన చదువు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి వెళ్ళిపోయింది. అండ్ చాలామందికి సేవ చేయడానికి ఒక లీడర్గా ఎదగడానికి కారణం రమేష్ బాబు గారు అండ్ మా టీచర్ గారు పాఠంలో చేసిన అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 50 years తర్వాత మళ్ళీ 50 batches కలిసి రీయూనియన్ చేయడం అంటే మాటలు కాదు అసలు. ఇంతమంది కలుస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మాది 2003-2004 బ్యాచ్. సో 21 years అవుతుంది. 21 years తర్వాత మా ఫ్రెండ్స్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకా టీచర్స్ చిన్నప్పటి నుంచి మేము ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇదే స్కూల్. సో వాళ్ళని హెడ్ మాస్టర్ గారిని, పీటీ సార్ని, టీచర్స్ని అందరిని చూడడం చాలా, ఇంకా సర్స్ని చాలా హ్యాపీగా ఉంది. మెమరబుల్ మూమెంట్ ఇది. ఒక సాంగ్ మీ స్కూల్లో వాడిన సాంగ్ ఏదైనా కొంచెం స్కూల్లో సాంగ్స్ లైన్స్ మా తెలుగు తల్లికి, మా అసెంబ్లీలో మా తెలుగు తల్లికి చెప్పేవాళ్ళు అప్పటి నుంచి. మరి ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు తొలగించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ పాఠశాలకి గుర్తుగా మంచి సాంగ్ ఇచ్చారు. అవును, అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు ఉండాలి. మా మీడియా తరఫు నుంచి కూడా మేము చాలా థ్యాంక్ యూ. మా తెలుగు టీచర్ గారు తను 6th to 10th చెప్పేవాళ్ళు. చాలా బాగా చెప్తారు. పాఠం చెప్పేటప్పుడు కూడా ఆ లెసన్ కూడా లెసన్ లాగా చెప్పరు, పాటలాగా చెప్తారనమాట. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వన్ ఆఫ్ ద మూమెంట్ ఈస్ ఒకటి శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా, అప్పటిది నాకు ఇప్పటివరకు గుర్తుందంటే బికాజ్ ఆఫ్ మేడం. చాలా బాగా కొన్ని మెమరైజేషన్స్ ఉంటాయి కదా, అవి ఇప్పటికీ గుర్తుంటాయి. మళ్ళీ మా హెడ్ మాస్టర్ గారు కూడా ఒక తెలుగు పద్యాలు చెప్పేవాళ్ళు. ఇంకా 10th క్లాస్లో అటజని కాంచె అది ఉంది. గుర్తుందా? అటజని కాంచె భూమిసురుడు అంబర సుంబి శిరస్సర జరీ పటల ముహుర్ లుటద్భంగ తరంగ మృదంగ నిస్మర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్క రేణు కరకంపిత సాలము సీత శైలమున్. అది మా హెడ్ మాస్టర్ సార్ గారు చెప్పారు. అది ఇప్పటికీ నాకు మైండ్లో అట్లా ఉండిపోయిందనమాట. సార్ కానీ టీచర్ కానీ చెప్తే మనము అక్కడ వెళ్ళిపోతాం అనమాట. అట్లా ఉంటుంది ఇమాజినేషన్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ స్టూడెంట్స్తో మళ్ళీ మీ సెలబ్రేషన్స్ ఇన్ని ఇయర్స్ తర్వాత? వీళ్ళందరినీ కలుస్తూ నాకెంతో ఎప్పటికీ మరువలేని మధుర స్మృతిగా మిగిలిపోతుంది. వీళ్ళందరినీ ఇన్ని సంవత్సరాలకు కలవటం, ఇన్ని బ్యాచ్లను కలవటం అనేటటువంటిది ఎంతో మనం గర్వించదగినటువంటి విషయం. వీళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇది చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళందరూ పడగయ్య హై స్కూల్ వీరమాచినేని పడగయ్య హై స్కూల్ నుంచి మేము 1997 బ్యాచ్ అండి. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే అందరం ఒక్కసారిగా ఒక్కొక్క పొజిషన్లో ఉన్నాము, గెట్ టుగెదర్ అయ్యాము. చాలా సంతోషంగా స్పెండ్ చేసాము టైము. ఈ టైంని అసలు చాలా మెమరబుల్ మా లైఫ్లో.
అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మ్యాక్సిమం 28 years 28 years 30 years రన్ అవుతుంది. వెరీ హ్యాపీ టు ఎవ్రీ వన్. గురువులకు ఏం చెప్తారు? వాళ్ళకి చాలా మేము రుణపడి ఉన్నాము. అసలు రుణపడి ఉంటే ఇంకా అసలు పాదాభివందనమే. మేము ఇంతవరకు సెటిల్ అయ్యాము. ఆ వర్డ్స్, ఆ మాటలు ఇప్పుడు మేము చేసినవన్నీ మాకు గుర్తొస్తున్నాయి. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మేము వినలేదు, కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్గా మేము చాలా ఫీల్ అవుతున్నాము. వాళ్ళని చూసినప్పుడు చాలా లిటరల్లీ మేము చాలా మన మనసు ఏడుస్తుంది అన్నాను చూడండి, అలా ఏడ్చినట్టు అనిపించింది. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ మెమొరీ డేని అసలు మర్చిపోలేం లైఫ్లో. ఇంకా ఇలానే సాగాలి కొన్ని ఇయర్స్ వరకు. అందరం హ్యాపీగా, హెల్తీగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీరమాచిని పడిగే ఉన్నత పాఠశాల స్కూలు పూర్వ విద్యార్థులం మేము. అయితే ఈరోజు 50 years సెలబ్రేషన్ అవుతుంది. మా మధుర తీపి జ్ఞాపకాలు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చిన రోజులు ఇవి. దీనికి కోఆర్డినేషన్ చేసింది కామేశ్వరరావు, మళ్ళీ ఇద్దరు విద్యార్థులు అందరు కలిసి చేశారు. ఎంతో జయప్రదంగా చేశాము. మాకు ఏంటంటే ఇలానేటి మాకు కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, కొన్ని రాని వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరం ఆనందంగా సంతోషంగా సార్ల బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం. ఓకే. ఇలాగే ఇట్లాంటి ప్రోగ్రామ్ మేము లాస్ట్ బిఫోర్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసాము. అంటే అప్పుడప్పుడు అనుకొని గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మా బ్యాచ్ వాళ్ళ మట్టుకి. అప్పుడు ఒక 20 members యాడ్ అయినాం. యాడ్ అయ్యి ఆ రోజు ప్రోగ్రామ్ చేస్తుంటే అనుకోకుండా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే ఉంది. మా లక్ అనమాట అది. ఆ రోజు అక్కడ దిశ టీవీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే దాన్ని చాలామంది మా క్లాస్మేట్స్ కానీ, స్కూల్ ఫ్రెండ్స్ కానీ, స్కూల్ మేట్స్ వాళ్ళందరూ ప్రోగ్రామ్ చూసి చాలా సంతోషపడ్డారు. కాబట్టి ఇటువంటి ఛానల్స్ ఆ ప్రోగ్రామ్స్ కవర్ చేసి అట్లా పబ్లిక్లో పంపినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. మీకు మరి అజయ్ శ్వేత గారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అప్లోడ్ చేస్తారు. నా పేరు డాక్టర్ శ్రీకృష్ణ. I'm working as associate professor in Government Naturopathy Medical College. సో ఆఫ్టర్ 38 years ఇట్లా స్కూల్ రీయూనియన్ అనేది చాలా హ్యాపీగా ఉంది. చాలామంది గుర్తుపట్టలేకపోయినా అయినా కూడా ఇది ఎట్లాంటి ఒక పండుగలానే ఉంది. మా టీచర్ వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆర్గనైజ్ చేసిన మన సీనయ్య, రాజేష్ వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. లైక్ ఎ డ్రీమ్ కమ్ టు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. 87 తర్వాత కలిసినందుకు అసలు ఎంత ఫీలింగ్లో ఉన్నామంటే అంత ఫీలింగ్లో ఉన్నాం మేము. ఒకటి తప్పించుకోవడం, కలవకపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అనమాట. వీడు సీనయ్య, రాజేష్, ఈ పనిగాడు కొద్దిగా ఇనిషియేట్ చేసుకొని ముందు నూగడంతో మేము వచ్చి కలవడం జరిగిందనమాట. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. లేదు ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ అయితే వాడు 7 to 8 years నుంచి ట్రై చేస్తున్నాడు. ఈరోజు అయింది అది. మా స్కూల్ స్టార్ట్ చేసి 1938. ఇంకా 12 years అయితే 100 years అవుతుంది. కానీ మేము జాయిన్ అయింది 83లో. మాది 87 బ్యాచ్. అయితే ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలకు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ చేద్దామని చాలా ప్రయత్నం చేసినాం, విశ్వ ప్రయత్నం. కానీ దాంట్లో మాకు కలవలే. కానీ కొన్ని 3 months నుంచి స్కూల్లో ప్రోగ్రామ్స్ మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్స్ వల్ల ఏంటంటే ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అయితే ఏంటంటే 2 months నుంచి నాకు మా బ్యాచ్ వాళ్ళకి ఏం చేశారంటే బ్యాచ్ నుంచి 2 సెలెక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయని మీ బ్యాచ్ వాళ్ళందరినీ టీమ్ వైజ్ తయారు చేయమన్నారు. అయితే టీమ్ వైజ్ తయారు చేసి అందరినీ ఒకరిని కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటూ వాళ్ళని ఒక్కరిని గెదర్ చేసుకుంటూ వాళ్ళ సహకారం తీసుకొని ఫైనాన్షియల్గా కానీ మన వర్కింగ్లో కానీ అన్నిట్లో వాళ్ళ సహకారం తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్దన సక్సెస్ చేస్తాం. వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్ మాకు సహకరించినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా టీచర్లు, వాళ్ళు మాకు దైవంతో సమానం. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం మేము బ్రతుకున్నంత వాళ్ళకి ఆశీర్వాదం కావాలి. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటు కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు టీచర్లకు, స్టూడెంట్స్కి, మా సహచర విద్యార్థులకు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా 1987 బ్యాచ్ తర్వాత చాలామంది ఫ్రెండ్స్ని మళ్ళీ ఈరోజే కలుసుకున్నాం ఆఫ్టర్ 38 years. ఇది గొప్ప అనుభూతిని కలిగించింది. అలా అనుభూతిని కలిగించింది కాకుండా ఇలాంటి యూనిక్గా ఈవెంట్ చేశారు. మామూలుగా రీయూనియన్ అంటే ఒక క్లాస్ వాళ్ళు కలుస్తుంటారు, కానీ ఇక్కడ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది స్కూల్ ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ పాస్ అవుట్ అయ్యారు వాళ్ళంతా వచ్చారు. ఇది మంచి అనుభూతి. ఇది ఆర్గనైజ్ చేసిన మా ఫ్రెండ్ రాజేష్ గారికి అందరికీ ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను.
సీనయ్య మా ఫ్రెండ్ సీనయ్య, మా క్యాప్టెన్ ఈయన, మా క్యాప్టెన్ డబుల్ లెక్కర్. మాకు అంటే ముందు మార్గదర్శకంగా ముందు ఫైనాన్స్ కానీ మిగతా విషయాల్లో చాలా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో ముఖ్య పాత్ర వహించిన సీనయ్యకు, మా రాజేష్కు, మిగతా మా ఫ్రెండ్స్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నాకైతే ఉండిందండి, ఎప్పుడో ఒకసారి చేద్దామని. ఎందుకంటే నేను మా ఇంజనీరింగ్ కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు అనుకోలే, స్కూల్లో ఉన్నప్పుడు ఇంత దూరం ఇక్కడ ఆలోచిస్తాము. సో మా అందరు 87 బ్యాచ్, తర్వాత డిస్పర్స్ అయిపోయాము. తర్వాత ఒక 15-20 ఇయర్స్ తర్వాత ఒక్కొక్కళ్ళని కలవడం మొదలుపెట్టాము. ఇది చాలా అద్భుతమైన ఫీలింగ్, ఇంతమందిని కలిసి ఇంత టైం స్పెండ్ చేయడము. ఎందుకంటే ఎప్పుడో ఎవరో వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం తప్ప కలవడం అన్నది ఉండదు. ఇంతమంది మా సీనియర్ టీచర్లను చూసి కూడా చాలా ఆనందం అనిపించింది మాకు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టకపోయినా మేము వాళ్ళని గుర్తుపడతాంగా. చాలా హ్యాపీగా ఉండింది అందరికి కలవడము, చూడడము. వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. నాది ఓన్ కంపెనీ ఉందండి, సాఫ్ట్వేర్. సో వీఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ ఫర్ లాస్ట్ 35 years. అందనటువంటి అనుభూతి ఎప్పుడు జీవితంలో అనుభవించినటువంటి ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సంఘటన. కెవ్వు కేక అంతే. సేమ్ 87 ఒకటే బ్యాచ్. చాలా సంతోషంగా ఉంది. అందరూ మళ్ళీ రియూనియన్ అయ్యి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము, దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ గ్రాండ్ సక్సెస్ చేసిన వాళ్ళకి, టీచర్స్కి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఈవెంట్ బాగుందండి. మేము 87 బ్యాచ్ మాది. లేదు, ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు మేము చదువుకున్నప్పుడు చెట్టు కింద స్కూల్ అంటూ ఉండేదాన్ని. చెట్టు కింద ఉండే రేకుల షెడ్లతో ఉండే. ఇప్పుడు కాకపోతే అది బిల్డింగ్ కట్టారు, వీరమాచినేని పడగ పాఠశాల అంటారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మాది 1987 బ్యాచ్. మాకు ఇది ఒక ఏమంటారు, ఒక చిన్న పండగలా ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంతమంది 1950 నుంచి ఈ రోజు వరకు 2024-25 బ్యాచ్ వరకు నడుపుతున్నారంటే వీరమాచినేని స్కూల్ ఒక పండగ అనేది ఎప్పుడు అంటే ఇప్పుడు వరకు ఎక్కడ కూడా జరగలేదు అనుకుంటా. ఇంత బ్రహ్మాండంగా జరుపుతున్నారు. అందరికి కానీ, మా ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకి కానీ అందరికీ పేరు పేరున టీచర్స్ కానీ, మాకు ఎట్లంటే గురువులు, తల్లిదండ్రుల తర్వాత అంటే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మా గురువులు. ఫస్ట్ ఇంట్లో ఏంటంటే మనకి పెంచుతారు, కానీ గురువుల చేతిలో పెడతారు. మనకి విద్య నేర్పడానికి బుద్ధి జ్ఞానం అంతా నేర్పేరు గురువులే. తల్లిదండ్రులు ఎందుకంటే 3వ తరగతి 4వ తరగతిలో వదిలేస్తారు మనల్ని. అంటే వదిలేడంటే వాళ్ళ చేతిలో పెడతారు. మనకి బుద్ధి కానీ మంచి కూడా మంచితనము అని ప్రతి ఒక్కటి నేర్పడానికి గురువుల చేతిలో ఉంటుంది. అటువంటి మంచి గురువులు దొరికారు వీరమాచినేని స్కూల్ ద్వారా మాకు. అందుకు చాలా కృతజ్ఞతలు. మేము మా ఫ్రెండ్స్ కానీ మేమంతా ఒక బ్యాచ్ అందరూ కూడా ఇంత బాగా చిన్న పండగ, ఒక ఫెస్టివల్ లాగా మేము జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. 87 బ్యాచ్. 87 అంటే 57, 87 అంటే 38 ఇయర్స్ చదువుకొని 38 ఇయర్స్. మేము బిజినెస్ చేస్తున్నాం. మేము తండ్రులు అయిపోయినాం. తండ్రులు కూడా కొందరు మనవరాళ్ళు, తాతయ్యలు కూడా అయిపోయారు. మాకంటే సర్ప్రైజ్ ఏంటంటే 68 బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. 68 బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. అసలు అంత ఆనందంగా మేము అసలు అనుకోలేము, మేము అంత బ్యాచ్ వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. 24 ఇయర్స్ అయిపోయింది. 25 ఇయర్స్ అయిపోయింది. ఈ ఈవెంట్ చాలా బాగుంది. టీచర్స్ అందరినీ, ప్రిన్సిపల్ సార్ని, ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఉన్నందుకు. సీనియర్స్ని ఆల్మోస్ట్ వాళ్ళందరినీ, ఇంకా చాలా మంది రాలేదు. చాలా మంది వస్తే అసలు యాక్చువల్లీ ఈ ఫంక్షన్ హాలే సరిపోదు, చాలా చిన్నగా అవుతుంది. ఓకే, ఇంతమందిని కలిసి ఇంత పెద్ద ఈవెంట్ జరిపినందుకు మా కోఆర్డినేటర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా అనిపించింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్లో చదివే ప్రతి ఒక్కరికి రాయడం, చదవడం పక్కా వస్తుంది, బాగా చదువుతారు. కాబట్టి ప్లీజ్ మా స్కూల్ని చాలామంది స్ట్రెంత్ ఉన్నారు, చాలా తక్కువ స్ట్రెంత్ అయిపోయింది. ఒకప్పుడు తెలుగు మీడియం అంటే
చాలామంది తెలుగు మీడియమే జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ మీడియంకి గ్యాదర్ అయిపోయి తెలుగు మీడియం అనేదే లేదు. సో దట్ మేము తెలుగు మీడియం చదివినా కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉండి తెలుగు మీడియం చదివి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. సో దట్ మేము ఈ స్కూల్లో చదవడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నామండి. మా గురువులకి మేము ఎప్పుడు ఏం చెప్పగలుగుతాం, వాళ్ళ ఆశీర్వాదం మాకుంటేనే మేము ఈ పొజిషన్లో ఉంటాం. ఎప్పటికీ వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలనే చూస్తున్నాం. థ్యాంక్ యూ.